రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బుధవారం నాడు ఆశావాహులు తమ నామినేషన్లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ వద్ద నామినేషన్లు దాఖలు చేసుకున్నట్టుకు రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దీనికి గాను ఎంపీడీఓ కార్యాలయంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ కౌంటర్లను రామాయంపేట తహసీల్దార్ నోడల్ ఆఫీసర్ రజనీ కుమారి బుధవారం నాడు సందర్శించారు. నేడు మొదటి రోజు నామినేషన్లో భాగంగా కాంగ్రెస్ నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 1, ఇండిపెండెంట్ 1 నామినేషన్ వేశారు. మొత్తం 7 అభ్యర్థులు నామినేషన్ వేశారని పత్రాలు అధికారులకు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రత్యక్ష అధికారి సాయిబాబా పర్యవేక్షణలో నామినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ నామినేషన్ కౌంటర్ల వద్ద BSS 166 తెలియజేశారు. సెక్షన్ లో అమలు ఉంటుందని ఆమె తెలియజేశారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, నామినేషన్ వేసేవారితో ప్రపోజల్ వ్యక్తి నామినేషన్ కేంద్రాల వద్ద తమ నామినేషన్ పత్రాలను తీసుకురావాలన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. మనకు నిన్న సాయంత్రం నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల అయింది. దాంట్లో భాగంగా మనకు 164 BNS అమల్లోకి ఉంటుంది. రామాయణపేట మున్సిపాలిటీకి గాను 13,097 ఓటర్స్ ఉన్నారు. 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్స్. దీంట్లో భాగంగా 4 ROs, 4 AROs నియమించడం జరిగింది నామినేషన్ ఫామ్స్ తీసుకునడానికి. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా 3 రోజులు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇవాళ నుంచి. ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంపీడీ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అనేది కూడా నియమించడం జరిగింది. దాంట్లో మీకు ఓటర్ లిస్ట్కి సంబంధించి ఓటర్ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా, ఇంకేదైనా సజెషన్స్, నామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసే ప్రాసెస్లో ఏదైనా సజెషన్స్ కావాలన్నా అక్కడ మన మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ మేనర్లో కంప్లీట్ చేయాలని అందరికీ రామాయణపేట మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.